Hi friends, welcome to Market News. Very good evening. Friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations. Hence, I am not responsible for any of your profit or loss under any circumstances. Okay? ఫ్రెండ్స్ ఈరోజు నిన్నటి న్యూస్ చూస్తే మనము ఈరోజు రేపు హాలిడే కదా 3 days వరుసగా ఇంకా మండేనే స్టాక్ మార్కెట్ మనకు ఓపెన్ అయ్యేది. ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ న్యూస్ @market news -kj. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. No GST on UPI transactions over 2000 rupees, says government, dismissing claims as false, misleading. ఫ్రెండ్స్ ఒక ప్రచారం జరుగుతూ ఉంది మీడియాలో. యూపీఐతో ట్రాన్సాక్షన్స్ 2000 రూపాయల కంటే ఎక్కువ చేస్తే జిఎస్టీ ఉంటుందని ప్రచారం జరుగుతూ ఉంది నెగిటివ్గా. అది తప్పని గవర్నమెంట్ ఫాల్స్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ అవి. నో జిఎస్టీ అబౌవ్ 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ ఆన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెప్పింది. అంటే 2000 కంటే పైన ట్రాన్సాక్షన్స్ ఫోన్పేతో, గూగుల్ పే, పేటిఎంతో చేస్తే జిఎస్టీ ఉంటుందని చెప్పారు. అది రాంగ్ అని గవర్నమెంట్ చెప్పింది. జిఎస్టీ ఏమి ఉండదు 2000 కంటే అబౌవ్ ట్రాన్సాక్షన్ చేస్తే పేటిఎంతో, గూగుల్ పేతో. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది గవర్నమెంట్ చెప్పింది. ఫోన్పేతో కానీ. ఓకే, అది ఇంకా నెక్స్ట్ వారీ రెన్యూబుల్ టెక్నాలజీ కంపెనీ సోర్ 14%, ఫ్రైడే 14% వరకు పెరిగింది ఫ్రెండ్స్. వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ షేర్స్ సోర్ 14% యాజ్ Q4 ప్రాఫిట్ రైజెస్ 83% to 94 crore. వారీ రెన్యూబుల్ టెక్నాలజీ షేర్స్ 14% పెరిగినాయి. ఎందుకంటే Q4 ప్రాఫిట్ 83% పెరిగింది. ఓకే, 94 కోట్లు పెరిగింది. ఓకే, అది పాజిటివ్ కంపెనీకి. ఓకే, క్రూడ్ ఆయిల్ టు రిమైన్ రేంజ్ బౌండ్ అట్ $65 to $58 మే గెయిన్ ఫ్రమ్ చైనా సపోర్ట్. క్రూడ్ ఆయిల్ ఈ మధ్య తగ్గుతూ ఉంది కదా. ఓకే, టారిఫ్ వార్స్తో. ఓకే, తగ్గుతూ ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ తగ్గుతూ ఉంటుంది, రేంజ్ బౌండ్లో ఉంది. $58 నుంచి $65 వరకు, ప్లస్ చైనా సపోర్ట్తో కానీ మనకు గెయిన్ అని చెప్తున్నారు. ఓకే, ఎనలిస్టులు. ఓకే, చోలా ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఇండియన్ బ్యాంక్ అమాంగ్ టాప్ పిక్స్ బై రుచిత్ జైన్ ఆఫ్ ఎంఓఎఫ్ఎస్ఎల్ అనే సంస్థ యొక్క రుచిత్ జైన్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ కంపెనీస్ చోలా ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఇండియన్ బ్యాంక్ ఇవి టార్గెట్ ఇచ్చారు దీనికి పెరగొచ్చని. టాపిక్స్ అని 3 టాపిక్స్ చెప్పిండ్రు రుచిత్ జైన్ ఆఫ్ ఎంఓఎఫ్ఎస్ఎల్ వాళ్ళు. ఇదేమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1611, టార్గెట్ 1715, స్టాప్ లాస్ 1562. ఓకే, ఐషర్ మోటార్స్ సిఎన్పి ప్రైస్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 5615, టార్గెట్ ఏమో 5870 ఇచ్చిండ్రు, స్టాప్ లాస్ వచ్చి 5490 ఇచ్చిండ్రు. ఓకే, ఇంకా సిఎంపి ఇండియన్ బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే ఇండియన్ బ్యాంక్ది 566 రూపాయలు, టార్గెట్ 590, స్టాప్ లాస్ 552 ఇచ్చిండ్రు. ఎవరు? రుచిత్ జైన్ ఆఫ్ ఎంఓఎఫ్ఎస్ఎల్ వాళ్ళు. ఓకే, ఇంకా అజిత్ మిశ్రా ఆఫ్ రెలిగేర్ బ్రోకింగ్ ఉంది కదా సంస్థ, వాళ్ళ రీసెర్చ్ కంపెనీ రెలిగేర్ బ్రోకింగ్ అనేది. ఆ కంపెనీ అజిత్ మిశ్రా గారు రికమెండ్ చేస్తున్నారు 3 స్టాక్స్: భారతీ ఎయిర్టెల్, ఫెడరల్ బ్యాంక్, గెయిల్. ఓకే, ఎయిర్టెల్, ఫెడరల్ బ్యాంక్, గెయిల్. ఎవరు? అజిత్ మిశ్రా రెలిగేర్ బ్రోకింగ్ వాళ్ళు. ఓకే, ఇంకా ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటాము. ఎల్టీపీ అంటే ఎల్టీపీ ప్రైస్ 1822 ఉంది ఇప్పుడు. టార్గెట్ వచ్చి 1950 ఇస్తున్నారు, స్టాప్ లాస్ వచ్చి 1760. ఇంకా ఫెడరల్ బ్యాంక్ ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చి 194.92 పైసలు,
రూపాయలు, టార్గెట్ వచ్చి రూ. 207, స్టాప్ లాస్ వచ్చి 188 ఇస్తున్నారు. కంపల్సరీగా ఈ స్టాక్స్ కొంటే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే. ఓకే, టార్గెట్ పెడితే స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టాలి. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గెయిల్ అంటే ఎల్టీపీ లాస్ట్ ట్రేడర్ ప్రైస్ 184.70, టార్గెట్ వచ్చి 199 రూపాయలు, స్టాప్ లాస్ వచ్చి 176 రూపాయలు ఇచ్చిండ్రు. ఓకే, ఇంకా ఎఫ్ఐఐస్ ట్రిమ్ స్టేక్స్ ఇన్ అదానీ గ్రూప్ అంటున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, ఫారినర్స్, వేరే కంట్రీ వాళ్ళు అదానీ గ్రూప్లో చాలా పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇప్పుడు అమ్మేసిండ్రు, 3600 కోట్లకు అమ్మిండ్రు. అదానీ గ్రూప్లోని కంపెనీస్ 6-7 కంపెనీలు ఉన్నాయి కదా అదానీ గ్రూప్లో, అదానీ విల్బర్, అదానీ ట్రాన్స్మిషన్, ఆ కంపెనీస్ అన్నీ, అదానీ పవర్, ఇవన్నీ వీటిల్లో ఈ కంపెనీస్లో 3600 కోట్లకు అమ్మేసిండ్రు ఎఫ్ఐఐస్, ఫారినర్స్. అమిడ్ స్ట్రాంగ్ బయింగ్ బై, ఎందుకంటే ఎల్ఐసి వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, పెన్షన్ ఫండ్స్ భారీగా కొన్నారు దాంట్లో అదానీ గ్రూప్లో రీసెంట్గా. వీళ్ళు కొంటే డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళే ఎల్ఐసి వాళ్ళు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు, గవర్నమెంట్ ఎల్ఐసి ఉంది కదా అది ఇన్సూరెన్స్ కంపెనీ, అండ్ పెన్షన్ ఫండ్లు ఇవన్నీ కొనేసిండ్రు 2050 కోట్లకు. 2050 కోట్లకు డిఐఎస్ కొంటే వీళ్ళు, ఎల్ఐసి వాళ్ళు, ఇన్సూరెన్స్ పెన్షన్ ఫండ్స్ వాళ్ళు 3600 కోట్లకు ఎఫ్ఐఐస్ ఫారినర్స్ అమ్మేసిండ్రు. ఓకే, వాళ్ళు అమ్మితే మన వాళ్ళు కొన్నారు, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, విప్రో బ్రోకరేజెస్ ప్రెడిక్ట్ 20% డౌన్ సైడ్ అమిడ్ వీక్ గైడెన్స్ అండ్ తారిఫ్ వాస్. ఇప్పుడు తారిఫ్ బాధలు ఉన్నాయి కదా, ట్రంప్ తారిఫ్ వేస్తున్నాడు కదా అన్ని కంట్రీస్ మీద, 90 days పాస్ చేసిండు. అందుకు విప్రోను డౌన్ గ్రేడ్ చేసిండు. సాఫ్ట్వేర్, ఫార్మా ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆ కంపెనీస్కు. యూఎస్లో కానీ అవి సేల్స్ ఉంటాయి కాబట్టి బ్రోకరేజెస్ ఏం ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారంటే 20% తగ్గొచ్చు విప్రో స్టాక్ అనేసి చెప్తున్నారు. ఎందుకంటే వీక్ గైడెన్స్, కంపెనీ ఎండి అండ్ సిఇఓ వాళ్ళు, చైర్మన్ వాళ్ళు వీక్ గైడెన్స్ ఇచ్చిండ్రు. ఎందుకంటే గ్లోబల్ తారిఫ్స్ తారిఫ్ ఓస్ ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఓస్ అంటే బాధలు, వీక్ గైడెన్స్ ఇచ్చిండ్రు. ఓకే, అందువల్ల 20% తగ్గొచ్చు, కరెంట్ ప్రైస్ నుంచి 20% తగ్గొచ్చు విప్రో అని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, బ్రోకరేజెస్, చాలా బ్రోకరేజెస్. ఓకే, తంగమైల్ జ్యువెలరీ ఉంది, తమిళనాడు ఇది తంగమైల్ జ్యువెలరీ మంచి కంపెనీ. ఇది ఎనలిస్టులు చెప్తా ఉన్నారు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది 2044 రూపాయలు ఉంది. మార్కెట్ క్యాప్ 6353 కోట్లు మార్కెట్ క్యాప్ కంపెనీ. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. దీనికి ఓవర్ రేటింగ్ ఇస్తున్నారు ఎవరు, ఎనలిస్టులు. Rating overweight is expected to post strong revenue growth in Q4 FY25. ఓవర్ వెయిట్ ఇస్తున్నారు దీనికి, ఎందుకంటే రిజల్ట్స్ బాగా రావచ్చు, రెవెన్యూ గ్రోత్ బాగా రావచ్చు రేపు వచ్చే రిజల్ట్స్లో. ఇప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఈ మంత్లో చాలా కంపెనీస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ తంగమైల్ జ్యువెలరీది కానీ పాజిటివ్ టాక్తో ఉంది, మంచి రిజల్ట్స్ వస్తాయని, స్ట్రాంగ్గా రెవెన్యూ గ్రోత్ బాగుంటుందని Q4 FY25లో ఇప్పుడు వచ్చే రిజల్ట్స్లో. అందుకు ఇది మోస్ట్లీ పాజిటివ్ రావచ్చు అని ఎనలిస్టులు ఇది ఓవర్ రేటింగ్ ఇస్తున్నారు, ఓవర్ వెయిట్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.